మేబీ ఇలాంటి లాగా మీరు ఎప్పుడు చూసిండ్రు జీవితంలో. ఏమన్నా బ్యాడ్ వర్డ్స్ ఉంటే నన్ను అయితే క్షమించేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది నా ఫస్ట్ లాగ్. నా వర్డ్స్ అంటావా ఇది ఇంకా పల్లె భాష ఏదైనా చేయలేము. Hello guys, today we came to Galibido. We are enjoying with our bros. Here is my bro. Yes, me Yanagamala. 2 members. ఈరోజు మేమైతే గాలిబిడో వచ్చాము తినేదానికి. మా ఇంట్లో ఎవరు లేరు ఫ్రెండ్స్, అందుకే ఇంటికి తెంగపోతున్నాం. అయినా ఇప్పుడు మన బండి ఎంత స్పీడ్ పోతుందో చెక్ చేయాలి ఫ్రెండ్స్. టర్న్ అయితే వచ్చేసింది, అందుకే స్లో చేసుకున్నాం ఫ్రెండ్స్. నా బండి రాలేదు. మా ఊళ్ళో మంచి విషయం ఉంది ఫ్రెండ్స్. మా వాడు ఫ్యాషన్ పోయినా చంపి తెంగుతాడు. చెప్తా బీగాలు తీసి ఇస్తున్నావు బాయ్. మాకైతే ఇప్పుడు ఒక కేసు అయితే తగిలింది ఫ్రెండ్స్. ఈయన మా పెద్ద ఆయన అవుతాడు, ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మా తమ్ముడు అయితే డ్రైవ్ చేస్తున్నాడు, మరియు ఆయన అయితే మధ్యలో కూర్చున్నాడు, వెనకాల మా బామ్మతో ఒకటి కూర్చున్నాడు. ఇక్కడ మా అన్న నేను మా తిప్పాలు ఎవరికి రాకూడదని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు అసలు ఇట్లా అవుతుందని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మేమైతే ఫుల్ ఎంజాయ్మెంట్తో వస్తున్నాము ఇవాళ నుంచి. ఈయన క్వార్టర్ వేసుకొని గొప్ప చేసి ఇంగినాడు, 3 అంశాలు వేసుకొని గొప్ప చేసి పడుతుంది మా మూడంతా. ఇప్పుడు ఆయన అయితే వాళ్ళ ఊర్లో వదిలిపెట్టేసి మేమైతే మా ఇంటికి పోవాలని డిసైడ్ అయిపోయినాము. మా తమ్ముడు అయితే చదువుకుతాడు బండిని, అని బాణం తీసాడు. దీంట్లో ఫ్రెండ్స్ మా ఆయన స్నేక్ కట్టేసాడు. మీరు కానీ ఒకసారి చూసి ఇలాంటి స్టంట్లు అయితే చేయొద్దండి. మా ఆయన సైలెన్సర్లో పోయి ఇజ్జే అజ్జే అని చెప్పినారు కదా, స్టంట్ స్కూల్స్ పెట్టి స్టంట్ నేర్చుకుంటాను మా అమ్మ. చాలంట అని చెప్పినట్టు వీళ్ళు ఇన్నిట్టు సరిపోయినారు. ఇప్పుడైతే మనం గోవన్పల్లికి అయితే వచ్చాయినాం ఫ్రెండ్స్. గోవన్పల్లి నుంచి వచ్చినాక మనమైతే రైడ్ తిప్పుకోవాలా. నేను కష్టంగా అప్పటి పరిస్థితిలో మధ్యలో కేసు తగిలాలి. ఆ కేసుని అయితే పరిష్కరించడానికి మేమైతే వాళ్ళ ఊరికి పోతున్నాము. ఇది ఉన్నారైతే ఒక ఆటో వస్తుంది ఫ్రెండ్స్. ఇది మేబీ పాలకేన ఆటో అయిండొచ్చు. అవును ఫ్రెండ్స్, పాలకేన ఆటోనే. ఇదే ఇప్పుడు దొరికిన కేసు. ఇంట్లో వస్తాంపా. ఆయన అయితే ఇంటికాడ క్షేమంగా వదిలేసి మేమైతే రిటర్న్ మా ఇంటికి పడలేదాం ఫ్రెండ్స్. మేము వీడియో కావాలంటే మా యూట్యూబ్ ఛానల్ అనుకోండి ఫ్రెండ్స్. మీరైతే మా వ్లాగింగ్ నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి, ఎందుకంటే మీకు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మరిన్ని మీ ముందుకు తెచ్చేదానికైతే మాకు బాగా మోటివేషన్గా ఉంటుంది. ఈ వ్లాగ్లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయను, ఈసారి నుంచి పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తానని మాటిస్తాను. ఇంకా ఇదైతే మా ఊరు రోడ్డు. ఇంకా ఈ రోడ్డు చూసాను మాకైతే కింద కాయలు ప్యాక్ అయిపోతాయి. రోజం ఫ్రెండ్స్ అట్లా రోడ్డు. ఈ రోజం ఏం బాగుంది. ఇదైతే వాళ్ళు చెట్లు ఉంటాయి ఈ పక్కల ఆ పక్కల, మధ్యలో రోడ్డు ఉంటుంది. కంప చెట్లు ఉన్నాయి రోడ్డు మీదకి. మేమైతే ఒక సండే హాలిడే కాబట్టి ఇంకా వచ్చి ఇక్కడ అక్కడ చెట్లు కొట్టేనాము. ఇంకా మా ఆయనకి ఎవరు అమ్మాయి మెసేజ్ చేసేందుకు ఫోన్ మాట్లాడుతాను ఫ్రెండ్స్. దిస్ ఈజ్ గొల్లపల్లె యూత్ ఎంట్రింగ్ టు గొల్లపల్లె. టాన్ 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 టాన్. మేమైతే ఇప్పుడు అటాక్ కోసుకోవడానికి వచ్చినాము. మేమైతే బంతి భోజనానికి అయితే కూర్చున్నాము. అందరూ ప్యాకెట్లు అన్నీ ఉన్నాయి. చుట్టుపక్కల అందరూ అడిగేటండి తాగేదానికి పోతాను రా. ఎవరు వాళ్ళని మనం పట్టించుకోం కాబట్టి మన బతికేదో మనం బతుకుంటాము, అది మెయిన్ ఇంపార్టెంట్. ఊర్లలో ఇట్లా కూర్చొని తింటే మాకైతే బాగా చాలా ఆనందంగా ఉంటుంది. టైం చూస్తే 12. బాయ్ చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.
దయ్యాలు బంచిక్ చేసుకునేటప్పుడు మేమైతే వీడియో తీస్తున్నాము. ఇప్పుడే తిని మేమైతే లేచి ఈ నా కొడుకు ఎవడో బిట్లు చూడాలని రీఛార్జ్ అయిపోయిందంట. ఈయనైతే రీఛార్జ్ చేయమని మా తమ్ముడిని అయితే ఫోన్ చేయనాడు 4 సార్లు. మా తమ్ముడి బ్యాలెన్స్ చూసి నిల్లో రూపాయి కానీ లేదు. మా ఓన్ అకౌంట్ చూస్తే ₹11 ఉంది. బ్లేడ్ కూడా ₹2. ఈ కోడ్ లాంగ్వేజ్ మీకు అర్థమైనదో? మీరు అర్థమైతే మీకు మటుకు డిగ్రీ పాస్ అయిపోయినట్టే. సరే బాయ్ ఫ్రెండ్స్.